హాయ్ అండి అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బిల్లెటెడ్గా హ్యాపీ దసరా టు ఆల్. దసరా రోజు మార్నింగ్ అయితే మేము చేయవలసిన పనులు, వెహికల్స్ అన్నిటినీ కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాము. అదే దేవాంశ్ కూడా వాడి సైకిల్ని వాడే క్లీన్ చేసుకున్నాడు. సో ముహూర్తం టైం బట్టి అయితే అమ్మవారికి అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా ఈ పాలి అనేది కడతామండి. ఈ ఆనవాయితీ మీలో ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అమ్మవారికి అయితే ధూప దీప నైవేద్యంతో మంచిగా పూజ అనేది చేసుకున్నాము. అలాగే అమ్మవారికి బీరకాయ వేటను కూడా మేము వేస్తాము. అందరం రెడీ అయ్యి పూజ కంప్లీట్ అయిన తర్వాత కిందకు వచ్చాము. సో ఇంటికి దిష్టి తీయడం కోసము కొబ్బరికాయతో కానీ గుమ్మడికాయతో కానీ దిష్టి అనేది తీస్తారు. ఇలా దిష్టి తీయడం వల్ల చాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, చాలా మంచిది. సో ఇక్కడైతే రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్స్ అన్నిటికీ కూడా పువ్వులు నిమ్మకాయలు అనేవి కడుతున్నాము. వాహన పూజ కూడా చేసుకుంటున్నాము. వాహన పూజ చేసిన తర్వాత వెహికల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తున్నాము. దసరా రోజు ఈవినింగ్ అయితే అమ్మవారిని కదిలించడానికి మంచిదని చెప్పారు. సో అదే రోజు ఈవినింగ్ అయితే అమ్మవారిని కదిలించాము. అలాగే కలశంని కూడా కదిలించి తీసాము. తర్వాత అమ్మవారికి వేసిన ఆర్నమెంట్స్ అండ్ శారీ కూడా తీసి పక్కన పెట్టాము. ఈ 9 days కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. కలశంను తీసిన తర్వాత కలశంలో ఉండే వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ని అయితే ఇంట్లో అందరిపైన చల్లుకోవాలి. అలాగే కబోర్డ్స్లో కూడా వేసుకొని శుద్ధి చేసుకుంటే చాలా మంచిది. ఇయర్ అయితే దసరా నవరాత్రులు అనేవి ఇలా జరుపుకున్నాము. దసరా రోజు ఈవినింగ్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా మా ఏరియాలో ఇలా రావణాసురుని అయితే కాలుస్తారండి. సో అది చూడడానికి అయితే ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి అయితే వచ్చేసాము. రష్ అయితే మామూలుగా లేదు. 1.5 hour అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీ ఏరియాలో ఎక్కడైనా రావణాసురుని కాలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. సో ఈ ఇయర్ అయితే దసరా అయితే ఇలా జరుపుకున్నామండి. సో మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఆల్ ఆఫ్ యూ.